అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణంలో 10వ అధ్యాయంలో ఉన్నాము. 9 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం సక్సెస్ఫుల్‌గా. అయితే ఈరోజు మనం 10వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అజయమేళుని పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్పుకుంటున్నాం. అయితే మరి విష్ణుదూతలు వచ్చి అజయమేళుని స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు కదా! అప్పుడు యమభటులు యమభటులు యమలోకానికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. అప్పుడు విష్ణుదూతలు ఇలా చెప్తారు. అతను పుణ్యం చేశాడు, చనిపోయిన నారాయణ స్మరణ చేశాడు కాబట్టి అతన్ని విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు విమానంలో ఎక్కించుకుని అనమాట. అప్పుడైతే వీళ్ళు వెళ్తారు. ఇంకా యమకింకర్లు యమలోకానికి వెళ్తాడు. యమ దగ్గరికి వెళ్ళి భయపడుతూ వెళ్తారనమాట. యమ యమరాజా ఇలా జరిగింది. ఈ అజయమేళుని విష్ణుదూతలు తీసుకెళ్ళిపోయారు. చాలా పాపాలు చేశాడు అయినప్పటికీ కూడా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఈ మాట చెప్పడం భయపడుతున్నాం అని చెప్పి యమదూతలు యముడి దగ్గరికి వెళ్ళి అంటారు. అప్పుడు వెంటనే యమధర్మరాజు దివ్య దృష్టితో చూస్తాడనమాట. చూసి అసలు ఈ అజయమేళుడు ఎవరు, అతని వృత్తాంతం ఏంటి, పూర్వజన్మలో అతను ఏంటి అని చెప్పని ఆలోచిస్తాడనమాట. అయితే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. అందుకని అతను విష్ణులోకానికి వెళ్ళాడు. అతను చేసిన పుణ్యం ఏముందో చూద్దాము, అతను ఏ పాపకర్మలు చేశాడు, పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అని చెప్పి చెప్తాడనమాట. అజయమేళుని పూర్వజన్మ వృత్తాంతం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే చూడండి, అజయమేళుని పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో పూజారిగా ఉండేవాట. అతడు తను అందంగా ఉండేవాడనమాట. అందంగా ఉంటూ అతనికి చాలా గర్వం అతని అందం మీద, అతని ఆస్తి మీద, సంపదలు కూడా ఉండేవి. అతని ఆస్తి మీద, అందం మీద అతనికి చాలా గర్వం అనమాట. గర్వంతో కన్ను మిన్నో కానకుండా ఉండేవాడు. అలాగే వ్యభిచారిగా ఉంటూ ఉండేవాడు. శివారాధన చేయకుండా, శివుని గుడిలో పూజారు కదా, శివారాధన చేయకుండానే అతను శివాలయకు వచ్చిన ధనాన్ని అపహరించుకుపోయి దాన్ని అనుభవించేవాడు. చెడు అలవాట్లకి ఆ సొమ్ముని వినియోగించేవాడు. దేవునికి దీపారాధన ఈనాడు పెట్టలేదు, శివాలయంలో పూజలైనా కూడా. అంచేత అలాగే అతనికి ఒక స్త్రీతోటి రహస్యంగా ఒక సంబంధం ఉండేది, ఒక పేద అమ్మాయితోటి అనమాట. అయితే కొన్నాళ్ళు అలా అయింది. ఆ పేదమ్మాయికి అంతకుముందే పెళ్ళయిందనమాట. అతని భర్త భిక్షాటన చేసుకుని వస్తూ ఉండేవాట. అతను వెళ్ళొచ్చేసరికి ఈమెమో ఇలా ఉండేదనమాట. మంచిగా ఉండేది కాదు. ఈమె చెడు బుద్ధిలో అలవాటైపోయి అయితే ఒకరోజు ఆమె భర్త భిక్షాటనకి వెళ్ళాడు కదా, కొంత బియ్యము అలాగే కూరగాయలు అవన్నీ పెద్ద మూట నెత్తిమి పెట్టుకుని ఇంటికి వచ్చాడు. వచ్చాక చాలా తిరిగి అలసిపోయాడు అనమాట. అలసిపోయేసరికి వచ్చి, ఈరోజు నాకు చాలా అలసటగా ఉంది, నాకు వెంటనే తొందరగా వంట చేసి పెట్టు, నేను భోజనం చేస్తాను, చాలా నీరసంగా ఉంది అని అంటాడనమాట. అంటే ఆమెకి మనసులో అతని మీద ఇష్టం లేదు కదా, దాంతో ఇష్టం లేకుండా నేను చేయను అని అందట. అనగానే అతను తిరిగి వచ్చినాడు కదా, వచ్చేసరికి అతను మూల కర్ర ఉంటే తీసుకుని కొడతాడు. కొట్టేసరికి వెంటనే ఆమె రెచ్చిపోయి ఆ స్త్రీ అనమాట, అతని యొక్క భార్య, అతన్ని కూడా తిరిగి కొట్టేసి అతన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేస్తుంది. ఇంకా అతనికి బాధ వచ్చేసి ఏం చేస్తాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంక ఇంటికి మళ్ళీ తిరిగి రాకూడదు, ఇంటి మనం చూడకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగా ఆ తర్వాత ఈమె ఏం చేస్తుంది, భర్త వెళ్ళిపోయాడు కదా, ఇంకా దాపు లేకుండా ఉంటుంది. ఆమె విచ్చలవిడిగా ఉంటుందన్నమాట. అలా శివాలయ పూజ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత మర్నాడు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి దాని మనసు మారుతుంది. మారి అయ్యో నేను ఎంత పాపం పని చేస్తున్నాను, అలా చేయకూడదు, నా కట్టుకున్న భర్త ఇంట్లో తరిమేశాను, అది చాలా మహాపాపం ఘోరం అని చెప్పని ఒక సేవకుడిని పట్టుకుని, నువ్వు ఏం చేస్తావంటే నా భర్త ఎక్కడున్నాడో వెతుకురా అని చెప్పి కొంత సొమ్ములు ఇచ్చి వెతుకురమ్మంటుంది అనమాట. అతను తిరిగి వెతికి తీసుకొస్తాడు, ఇంటికి తీసుకొచ్చేసరికి ఆమె మనసు మార్చుకుని ఇంకా నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఆమె మంచిగా మారిపోయి మంచిగా ఉండి భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది. అలా అవుతుంది అనమాట. కొన్నాళ్ళకి వయసు వస్తుంది, పెద్ద అయిపోయాక కొన్నాళ్ళకి చనిపోతుంది అనమాట. అలాగే శివాలయంలో గుడి పూజారి ఉంటాడు కదా, ఈమెతో ఉంటూ ఉండేవాడు, అతను కూడా చనిపోతాడు. చనిపోయి అతను నరకానికి వెళ్తాడనమాట. వెళ్ళగా అప్పుడు చూడండి, అప్పుడు వెళ్ళేసరికి అతనే ఈ అజయమేళుడు అనమాట. ఆ శివాలయ గుడి పూజారి అజయమేళుడు. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, చనిపోయిన బ్రాహ్మణుని యొక్క భార్య మంచిగా మారింది, ఆమె కూడా చనిపోతుంది. ఆమె కూడా కొన్నాళ్ళకి చాలా బాధలు పడి చనిపోతుంది. ఆమె అజయమేళుడి పూర్వజన్మ వృత్తాంతంలో అంతకుముందు ఒక మాల కూతురుగా అనుకున్నాం కదా, ఆమె ఈమె అనమాట. అందుచేత అలా జరిగిందని చెప్పని యమధర్మరాజు దివ్య దృష్టితో చూస్తాడు. అని చెప్పి చూసి విప్రుడు దారిపోచు పిల్ల ఏడుపులు విని జాలి పొంది ఈ మాలమ్మాయిని తీసుకెళ్తాడనమాట. అది ఆమె హిస్టరీ. ఆ బాలికని అజయమేళుడు ప్రేమిస్తాడు.
వారి జన్మ వృత్తాంతం ఇదే అనమాట. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం ద్వారాగా దర దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించడం అంటే వినడము, కార్తీక మాస స్నాన ప్రభావం వల్ల ఎటువంటి వారైనా సరే మోక్షాన్ని పొందుతున్నారు. కాబట్టి కార్తీక మాసం వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహలోకంలో సుఖము అనుభవించి, పరలోకంలో కూడా విష్ణుమూర్తి సన్నిధిని చేరతారు అని చెప్పి జనక మహారాజుకి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పారనమాట. అంటే ఏ పాపాలన్నీ చేసి ఉండొచ్చో కానీ చనిపోయిన సమయంలో హరినామ స్మరణ చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా మోక్షం లభిస్తుంది అనడానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. అంచేత ఆ నామం మనకి చనిపోయినప్పుడు రావాలి అంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలి. ఉంటే గాని రాదు. అంచేత అలాంటి కథలన్నీ మనకు చెప్తున్నారు. కాబట్టి మనము ప్రతిరోజు హరినామస్మరణ చేసుకుంటూ ఉంటేనే మనకి మరణాసన్న సమయంలో ఆ పేరు మనకి వస్తుంది. మనకు మోక్షం లభిస్తుందనమాట. కాబట్టి హరినామస్మరణ ఎంతో గొప్పది. అలాగే శివారాధన, దీపదానము, కార్తీక మాసంలో స్నానము, దానము, జపం ఇవన్నీ కూడా ఎంతో మహిమాన్వితమైనవి. మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. చూడండి, తెలియకుండా మనం నిప్పు ముట్టుకున్నా గానీ చెయ్యెలా కాలుతుంది. అదేవిధంగా మనం తెలియకుండా చేసినా కూడా అజమని తెలియకుండా నారాయణ అన్నా కూడా అతనికి మోక్షం లభించింది. అంచేత భగవంతుని నామస్మరణ తప్పకుండా చేయండి. భగవంతుడు మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని మనం వృధా చేసుకోకూడదు. భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూనే మన మనసు భగవంతుని మీద ఉన్నప్పుడు భగవంతుడు మనకి మోక్షాన్ని ఇస్తాడు. అందరికీ నమస్కారం. అయితే 10వ అధ్యాయం సమాప్తమైంది. రేపు 11వ అధ్యాయంతో మీ ముందు ఉంటాను. అందరికీ నమస్కారము. రేపు ఏకాదశి మహాత్యాన్ని కూడా తెలియజేస్తాను. అలాగే కార్తీక పౌర్ణమి గురించి కూడా, కార్తీక పౌర్ణమి దీపదానం గురించి కూడా, నేను ఉపవాసం ఎలా ఉండాలి దాని గురించి కూడా నేను చేస్తాను. చేత అందరికీ నమస్కారం. ఏకాదశి మహత్యం గురించి కూడా చెప్పుకుందాం మనం. ఏకాదశి మహత్యంలో అంబరీషుడి కథ ఉంటుంది. అది వింటే కూడా చాలా మంచిది. అయితే మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే చేయండి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.